परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 579వ భాగం. నిన్న చింతామణికి గాజు పూసకి తేడా చెప్తూ నామరూప క్రియాత్మక ప్రపంచానికి పరమాత్మకి తేడా చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆపాం. ఆ సందర్భంలో అన్నది చూడాల ఏమని, సుసాధ్యము అమితానందమైనది ఒకటి ఉన్నదయ్యా, మితానందము దుస్సాధ్యము అయినది మరొకటి ఉన్నది. రెండున్నాయి. ఒకటేమో సుసాధ్యమట, చాలా సాధించడం చాలా సులభమట, అతి సులభంగా వస్తుందట, అతి సులభంగా కనిపిస్తుందట. ఎట్ ద సేమ్ టైం అది అమిత ఆనందాన్ని కూడా ఇస్తుందట. ఒకటి అంటే చాలా తక్కువ ప్రయత్నం చాలు దాన్ని పొందడానికి, తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితం, అమితానందాన్ని ఇచ్చేదన్నమాట మొదటిది. ఇంకొకటి ఎలాంటిది, అది ఎంతో శ్రమ పడితే కానీ దొరకదు, చాలా దుస్సాధ్యం, అది కష్టం దాన్ని పట్టుకోవడం, ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఫలితం చూస్తావా, చాలా కొద్ది ఫలితం. అర్థమైందా? కాబట్టి చాలా శ్రమ పడితే కూడాను ఫలితం కొద్దిగా లభించేటువంటిది మరొకటి. ఇవి రెండు ఉన్నాయా. నువ్వు ఎంత తెలివి తక్కువ వాడివి, నువ్వు ఎంతో శ్రమ పడ్డావు, విపరీతమైన శ్రమ పడ్డావు, కానీ నువ్వు పొందినది ఎంత, చాలా సున్నా ఫలితం. ఎలా? ఈ తపస్సు ఎంతో కష్టమైన తప్పించిపోవడం తపస్సు అంటే, ఈ తపస్సు వల్ల కలిగే ఫలితం నీకు చాలా స్వల్పం మాత్రమే. ఇది చాలా స్వల్ప ఆనందాన్నే ఇస్తుందయ్యా, కొంత ఆనందాన్నే ఇస్తుంది. ఇది ఎంత శ్రమ పడాల్సిన అవసరం లేకపోయినా సరే నువ్వు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంకొకటి కూడా ఉంది మార్గం, అది చాలా సుసాధ్యం, అది చాలా సులభంగా నువ్వు పట్టుకోవచ్చు, దానివల్ల అమితమైనటువంటి ఆనందాన్ని నువ్వు పొందవచ్చు. కానీ నువ్వు దాన్ని వదిలిపెట్టేశావు. ఏమిటదంటే ఏమిటది? కొంచెం శ్రమతో ఎక్కువ ఫలితాన్ని లభించేటువంటిది మార్గం ఏదంటే ఆత్మస్వరూపాన్ని పట్టుకోవడం. అది సుసాధ్యం, ఆత్మను పట్టుకోవడం. ఎందుకు సుసాధ్యం అంటున్నావు? ఎక్కడ పడితే అక్కడ ఉంది ఆత్మస్వరూపం, అంతటా పరుచుకుని ఉన్నది. అది ఎక్కడో దానికోసం నువ్వు ఏ కొండ గుహలెక్కద్దు, ఏ ఎవరెస్ట్ శుక్రాన్ని ఎక్కాల్సిన అవసరం లేదు. అంతటా ఉన్నది ఆత్మస్వరూపము. అది చాలా సులభం దాన్ని పట్టుకోవడం. సులభమైన దాన్ని పట్టుకోవడం వదిలేసి చాలా కష్టమైన దాన్ని సులభమని నువ్వు భ్రమపడ్డావు. నువ్వు ఎంత ప్రయత్నం చేసి నువ్వు సాధించిన దాన్ని, అది నీకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వదు. నీకు చింతామణి లభించింది అని భ్రమపడుతున్నావు. గాజు పూసని పట్టుకుని నాకు చింతామణి లభించిందని భ్రమలో బతుకుతున్నావు నువ్వు. ఈ తపస్సు గాజు పూస చెప్పబోయేది చూడాలి చెప్తుంది. నువ్వు చేసేటువంటి ఘోరమైన, కఠోరమైన, కఠినమైనటువంటి తపస్సు గాజు పూసయ్యా. దీని ద్వారా నీకు లభించేటువంటి సిద్ధులు ఎట్టాడి అంటే అవి గాజు పూసలే, విలువలేనివే. ఇంత కష్టమైనటువంటి శ్రమ పడి నీవు విలువలేని దాన్ని పొందుతున్నావు. ఈ ప్రపంచం ఒక పూస, గాజు పూస. కాబట్టి ఇది ఒక ప్రపంచమే, నామరూప క్రియాత్మక ప్రపంచమే ఒక గాజు పూస. దీన్ని పట్టుకున్నావు నువ్వు. ఇప్పుడు చెప్తాను చూడు, దీంట్లో నేను అంతరార్థాన్ని నేను చెప్తా విను. 2 కథలు చెప్పాడు ముందు. ఏది? చింతామణి కథ ఒకటి, ఏనుగు కథ ఒకటి కూడా చెప్పున్నాడు. అది మర్చిపోకూడదు మనం. గజోపాఖ్యానం చెప్పున్నాడు. ఇప్పుడు నేను సరే, ఇప్పుడు చింతామణి దాటి పక్కన పెడితే ఇక అయిపోయింది. ఇక గజోపాఖ్యానం యొక్క అంతరార్థాన్ని చెప్తాను విను. ఆ అరణ్యం అన్నామే, ఆ వింధ్యారణ్యంలో ఒక ఏనుగు ఉండిందయ్యా అని చెప్పాను కదా. ఆ ఏనుగుని
ఏం చేశాడు, ఒక మావటీయుడు ఆ గొలుసులతో బంధించాడు. అది బంధనాలని వదిలించుకొని ఎట్టకేలకు విడుదలై పారిపోతూ ఉంటే వీడు ఏం చేశాడు, గబగబా చెట్టు మించి దమామని దాని మీద పడ్డాడు. అది కింద వాడు ఆ దాని మీద దూకకుండా కింద పడిపోయాడు. ఏనుగు అతన్ని ఉపేక్షించి పోనీలే పాపం దయతో వదిలేసి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతే ఈ మావటి వాడు వదలకుండా దాన్ని వెంటాడాడు. మళ్ళీ పెద్ద గొయ్యి తవ్వాడు, మాటు వేశాడు, ఆ బోధలన్నీ పెట్టాడు, దాన్ని గోతిలో పడేటట్టు చేశాడనమాట. ఆ కథ కూడా మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు ఎవరంటే ఆ అరణ్యంలో తిరిగిన మదపటేనుగు దున్నామే, ఆ మదపటేనుగు ఏదంటే అది ఎవరో కాదయ్యా, నువ్వేనా ఆ ఏనుగు. మరి ఆ ఏనుగుండే 2 దంతాలు ఉన్నాయని చెప్పుకున్నామే, ఆ 2 దంతాలు వైరాగ్యము, వివేకము, సంకేతార్థం. కథను కథగా చెప్పరు. అద్వైతంలో అసలు యోగ వాసిష్టం అంతా ఆఖ్యానాల్లో కేవలం కథను కథగా చూస్తే మనకంటే పిచ్చి వాళ్ళు ఎవరు ఉండరు. కథలో సంకేతార్థంలోకి వెళ్ళాలి. నాట్ ఓన్లీ యోగ వాసిష్టం, అన్ని శాస్త్రాలు, రామాయణ, భారత, భాగవత, అష్టాదశ పురాణాల్లోనూ ప్రతి క్యారెక్టర్ వెనక వేదవ్యాసులు కానీ మహర్షులు కానీ పెట్టింది సంకేత అర్థాలు. ఆ కథని కథగా చూస్తే మనం భ్రమలో పడిపోతాము. చాలా చోద్యంగా అనిపిస్తుంది. కథలోని సంకేతార్థాన్ని పట్టుకున్నప్పుడే మనకి ఏం చెప్పదలుచుకున్నారో మహర్షి అతని యొక్క హృదయం మనకి అర్థమవుతుంది. ఏమంటాడు ఆ ఏనుగు ఎవరో కాదయ్యా, నువ్వే. ఆ దంతాలేవో కాదు, వివేకము, వైరాగ్యం. ఆ ఏనుగుకు 2 దంతాలు ఉన్నాయి అని చెప్పాడు కదా, దంతాలు వివేకము, వైరాగ్యము. ఈ ఏనుగును బంధించేశాడు కదా గొలుసులతో వాడెవడంటే ఆ మావటివాడు నీలో ఉన్న అజ్ఞానమే ఆ మావటివాడు. అనాదిగా ఉన్నది అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంది? కారణ శరీరం, అవిద్య, కర్మఫలాలు, వాసనలు అనాదిగా ఉంది ఈ యొక్క అజ్ఞానం నిన్ను. ఆడే మావటి వాడు ఇక్కడ ఎవరంటే ఆ అజ్ఞానమే, అనాదిగా ఉన్నటువంటి అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్ల ఎప్పుడు నీకు దుఃఖమే. సంసారం అంతా వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఇది సంసార వృక్షం వచ్చింది తిరిగి దీనివల్లనే. ఊర్ధమూలం అధశాఖం అశ్వద్ధం ప్రాహుర చందాంశ పేష్యపర్ణ అని అందరూ చెప్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది? మూలం ఏదంటే ఇది. అర్థమవుతుందా? అజ్ఞానం నుంచి పుట్టింది సంసారం. అజ్ఞానం, నీలో ఉన్న అజ్ఞానమే మావటివాడు, అనాదిగా ఉంది ఇది. వాడి వల్ల, అజ్ఞానం వల్ల మావటివాడు ఎప్పుడు నీకు దుఃఖమే. ఆ అజ్ఞానమే మావటివాడు. నీ వివేక వైరాగ్యాలు నీ దంతాలు, ఆ ఏనుక్కున్న దంతాలు. ఆ ఏనుగు నువ్వే. ఈ గజేంద్రుడికి నువ్వే అంటేనే జీవుడు అని అర్థం. ఈ గజేంద్రుడు జీవుడు. గజేంద్ర మోక్షంలో కూడా గజేంద్రుడు జీవుడే. గజేంద్రుడు వేదన జీవుని వేదన. గొప్ప సత్యం అది కూడా. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు జీవుడు పడే వేదననే గజేంద్రుడి యొక్క వేదనగా ఆ పట్టుకున్న మొసలేదో కాదు అజ్ఞానం. అర్థమవుతుందా? కాబట్టి అహంకారం అనేటువంటి ఆ యొక్క ఏది ఈ యొక్క మావటి వాడు గజేంద్రుడు జీవుడు. అర్థమవుతుందా? దంతాలు వివేక వైరాగ్యాలు దంతాలు. ఈ జీవుడైనటువంటి గజేంద్రుణ్ణి ఏదో పట్టుకొని ఉంది, అహంకారం అనేటువంటి పట్టుకుని ఉంది, అడ్డుకుంది. ఏది? అజ్ఞానం పట్టుకుని ఉందన్నమాట మనని. జీవుణ్ణి అజ్ఞానం ఉండడం వల్లే కదా లిమిట్ అయిపోయాడు వీడు. దేహానికి కుంచుకుపోయి నేను ఇక్కడికే పరిమితం అనేటువంటి అవిద్య వలననే ఉపాధిలో ఇరుక్కుపోయాడు పరమాత్మే. కాబట్టి వీడేంటి, ఆ అజ్ఞానం పోయిందంటే పరమాత్మకు జీవాత్మ లేడేడా. ప్రత్యేగాత్మకు పరమాత్మకు తేడా లేదు. ఇది ఏది తేడా కనపడుతుందంటే ఈ ఉపాధి. ఏంటది? అవిద్య అనే ఉపాధి. సత్యంగా నువ్వు అసలు జ్ఞానస్వరూపుడివి, జీవుడివి కాదు. జ్ఞానం నిరాకారము. అర్థమవుతుందా? జ్ఞానం అనేది నిరాకారం, కానీ సాకారమైన దీంట్లో బందీ అయిపోయింది. నేను ఈ శరీరాన్ని అనేటువంటి భ్రమలో నువ్వు బతుకుతున్నావు, జీవుడైపోయావు. ఇప్పుడు లోపల నుండి జ్ఞానం నిరాకారం అయితే ఈ శరీరం మరకే ఉండాల్సిన అవసరం లేదు. ఇది నిరాకారమైంది, వ్యాపిస్తుంది. శరీరం అంతా, శరీరము పరమాత్మే. మీ వ్యాపించినటువంటి అంత సర్వం పరమాత్మగానే వ్యాపించాలి. ఇక్కడే ఉండాల్సిన కర్మ లేదు. దీంట్లో నిరాకారమైన జ్ఞానము దీంట్లో బిగించబడి ఉండాల్సినట్టు అవసరం లేదనమాట. అందుకేం చేశాడు?
ఆ లోపల ఎంతగా ఉన్నాడో వెలుపల కూడా అంతే ఉన్నాడు, వాడు వ్యాపించి ఉన్నాడు. కానీ నువ్వు భ్రమలో ఉన్నావు. నేను ఇక్కడ వరకే ఉన్నానని భ్రమలో ఎప్పుడైతే పడతావు నువ్వు జీవుడైపోయావు. నేను కాదు, ఇది కాదు, ఈ శరీరం కూడా పరమాత్మే, నీదంతా వ్యాపించి నేనే అనుకున్నప్పుడు నువ్వు నిరాకారం, సర్వవ్యాపకం. లోపల ఎంత ఉన్నావో బయట అంతే ఉంటావు అనమాట. ఆకాశం నిరాకారం కాబట్టి ఇప్పుడు చూడు, ఆకాశం అంతా ఎక్కడైనా వ్యాపించి ఉంటుంది. అదంతా సర్వం వ్యాపించి ఉంటుంది ఆకాశం, నిరాకారం కాబట్టి. ఇప్పుడు ఒక కుండ తెచ్చాము, కుండలోనే ఉందా ఆకాశం? ఆకాశంలో ఘటం ఉంది. ఇప్పుడు ఈ శరీరం కూడా ఆత్మలోనే ఉంది, ఈ శరీరం కూడా ఆత్మే. ఈ భావనతో నిరంతరం సాధన చేస్తూ ఉండాలయ్యా, అది సాధన. అలా జరిగితేనే అప్పుడు నువ్వు కానీ బాగా దాంట్లో నిష్ణాతుడు అయితే అదే సిద్ధి. కాబట్టి లోపల వెలుపల నువ్వు అంతటా కూడాను నీ సర్వవ్యాపకమైనటువంటి ఆత్మని చూడాలి. ఈ శరీరమే కాదు, కనిపించే ప్రతి వస్తువులోనూ పెళ్ళాం, బిడ్డలు, ఇల్లు, వాకిళ్ళు అన్నీ కూడాను ఆత్మస్వరూపంగానే, పరమాత్మ స్వరూపంగానే దర్శించేటువంటి దర్శనాన్ని నీవు బాగా పెంచుకోవాలి. అది నిజమైనటువంటి దర్శనం, అదే విశ్వరూప దర్శనం. విశ్వాన్ని నీలో దర్శించేటువంటి విశ్వరూప దర్శనం అది నిజమైనటువంటి దివ్య దృష్టి. అది బయట నుంచి ఎవడు నీకు ఇవ్వడయ్యా, అది నీకు నువ్వే సంపాదించుకోవాలంటూ కొనసాగిస్తోంది ఈ గజోపాఖ్యానాన్ని. రేపేం చెప్తుందో చూడాలి. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి.